నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఉన్నవ విజయలక్ష్మి గారు రచించిన ఎవరు బాధ్యులు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? సాయంకాలం 4 గంటలు దాటింది. స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తూ హుషారుగా నడుస్తున్నాడు వాసు. అరుగో, ఆయన మీ మామయ్య కదూ అన్నాడు ఓ స్నేహితుడు రోడ్డుకి అటువైపు బస్టాప్లో నిలబడి ఉన్న వ్యక్తిని చూపిస్తూ. వాసు అటు తల తిప్పి చూసి, అవును, ఈ మధ్య ఊళ్ళో లేడు, తిరిగి వచ్చాడన్నమాట అన్నాడు. వెళ్ళి పలకరిస్తావా? అయితే మేము వెళతాం అని ముందుకు సాగిపోయారు స్నేహితులు. పరధ్యానంగా ఎటో చూస్తూ నిలబడి ఉన్న సుబ్బారావు గారు వాసు పిలుపుతో ఇటు తిరిగి, నువ్వా అన్నట్లు కళ్ళతోనే పలకరించారు. ఊరు వెళ్ళావన్నారు, ఎప్పుడొచ్చావు అన్నాడు వాసు. ఈవేళ ఉదయమే వచ్చాను. మధ్యాహ్నం 4 మెతుకులు నోట్లో వేసుకున్న దగ్గర నుంచి ఓ పని మీద ఇక్కడ అక్కడ తిరగాల్సి వచ్చింది. ఇవాళ ఎండంతా నాపరమే అయ్యింది. ఇక ఇంటికి వెళ్ళిపోదామనుకుంటే ఈ బస్సు అతీగతి కనిపించటం లేదు అన్నారాయన పై మీది కండువాతో నుదురద్దుకుంటూ. ఆయన బాగా అలసిపోయినట్లు ముఖం వడిలిపోయి ఉంది. ఓ, బస్సు వస్తే మాత్రం నీకు అందులో సీట్ దొరుకుతుందా? ఈ వేళప్పుడు ఈ బస్సులు ఎంత రద్దీగా ఉంటాయో మనకు తెలిసిందేగా. అందులోనూ నీ ముందు ఉన్న క్యూ చూస్తే ఫర్లాంగు దాకా ఉన్నట్లుంది. 4 అడుగులేగా, మా ఇంటికి రా, కాసేపు కూర్చుని ఎండ మరి కాస్త చల్లబడ్డాక వెళదు గాని అన్నాడు వాసు. సరే పద అన్నారు సుబ్బారావు గారు. ఇద్దరూ వాసు ఇంటివైపుకి నడక సాగించారు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడగాలనిపించింది వాసుకి. అంతలోనే మరో ఊహ వచ్చింది. అది సుముఖంగా ఉంటే ఈ పాటికి ఆయనే నవ్వుతూ సంతోషంగా చెప్పేవాడు కదా. ఈయన వాలకం చూస్తుంటే అది సానుకూలం కాలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే నేను పనిగట్టుకుని అడిగి మరీ ఆయన్ని చిన్నబుచ్చటం ఏం బాగుంటుంది. ఈవేళ కాకపోతే రేపైనా ఆయన అంతటా ఆయనే చెప్తారు అనిపించి ఊరుకున్నాడు. తన పక్కన మరో మనిషి ఉన్నాడనే ధ్యాసైనా లేనట్లు, ఏవేవో ఆలోచనలతో మునిగిపోయినట్లు కొద్దిగా తల ఉంచుకుని నడక సాగిస్తున్న మామయ్యతో మరేం మాట్లాడాలో కూడా తోచలేదు అతనికి. ఆ సరళకి సంబంధం కుదిరిందాకా మామయ్యకి దిగులు తీరదు అనుకున్నాడు. మౌనంగా ఆయన అలా పక్కన నడుస్తుంటే 5 సంవత్సరాల క్రితం తను రావూరు రావటం, మామయ్యను కలుసుకోవటం అంతా గుర్తురాసాగింది. 5 ఏళ్ల క్రితం ఓ రోజు, అమ్మా, నాకు ఉద్యోగం దొరికింది, ఇదిగో ఇప్పుడే ఆర్డర్ వచ్చింది అంటూ సంతోషంగా హడావుడిగా వంటగది వైపు నడిచాడు వాసు. చేస్తున్న పనిలోంచి తల ఎత్తి ఆప్యాయంగా గర్వంగా కొడుకు వంక చూసుకుంటూ, పోస్ట్ వచ్చిందా? నేను చెప్తూనే ఉన్నాను నీకు ఆ ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది అని. అయినా ఏమవుతుందో అని ఇదైపోతూ 10 రోజుల నుంచి ఈ ఉత్తరం కోసం ఒక్కలా ఎదురు చూస్తున్నావు అంది సావిత్రమ్మ గారు. బావుందమ్మా, నాలాంటి వాళ్ళు, నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు దేశంలో బోలెడు మంది ఉన్నారు. కాగితం చేతిలోకి వచ్చిందాక ఆదుర్దా తప్పదు మరి. సరే, నేను వేణుకి కూడా చెప్పేసి వస్తాను అని ఉత్తరం మడిచి చేతిలో పట్టుకుని వెనక్కి తిరిగాడు. కబుర్లు పెట్టుకుని మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చోకుండా త్వరగా రా, నా వంట కూడా అయిపోవచ్చింది. ఇప్పుడే వచ్చేస్తాను అంటూ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు వాసు. వాసు స్నేహితుడు వేణు. అతనికి తెలిసిన వాళ్ల ద్వారా ఓ చిన్న వాటా అద్దెకు ఏర్పాటు చేసుకుని ఏకంగా తల్లిని కూడా తీసుకుని హైదరాబాద్ ప్రయాణమయ్యాడు వాసు. 4-5 రోజులు గడిచిపోయాయి. ఓ ఉదయం కాఫీ చేస్తున్న సావిత్రమ్మ గారికి హఠాత్తుగా ఓ సంగతి గుర్తొచ్చింది. మా సుబ్బారావు అన్నయ్య ఈ ఊళ్ళోనే ఉన్నాడురా, నాకిన్నాళ్ళు తట్టనే లేదు. చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడని, ఇక్కడ ఇల్లు అది కట్టుకున్నాడని అప్పుడెప్పుడో చెప్పాడు. అతను స్కూల్లోనే మేస్టారు. నీకెప్పుడూ కనిపించలేదు? నా చాదస్తంగాని కనిపిస్తే మటుకు నువ్వేం గుర్తుపడతావులే. తల్లి ధోరణికి నవ్వొచ్చింది వాసుకి. పేటకి 4 స్కూళ్ళు ఉన్న ఈ పట్టణంలో ఆయన పనిచేసేది ఏ స్కూలో ఏమిటో అనుకుంటూ, మేము ఒకరినొకరు గుర్తుపట్టలేమన్నది నిజమే అనుకో, అయినా ఆ పేరు గలవారు మా స్కూల్లో ఎవరూ లేరనుకుంటాను. అయినా కనుక్కుంటాలే. మా స్కూలు కాకపోయినా చాలా రోజుల నుంచి ఉంటున్నారు కనుక ఎవరికైనా తెలుసుందేమో, అడుగుతాను. ఇంటి పేరు అది ఏమిటి అన్నాడు. వివరాలన్నీ చెప్పింది సావిత్రమ్మ గారు.
ఆ సుబ్బారావు గారు సావిత్రమ్మ గారికి పెదనాయనమ్మ మనవడు. ఆ సాయంకాలం అతను స్కూల్ నుంచి తిరిగి రాగానే బోలెడు సంబరపడిపోతూ ఓ వార్త అందించింది సావిత్రమ్మ గారు. మా అన్నయ్య అడ్రస్సు సంపాదించాను, ఈవేళోసారి వెళ్ళొద్దాం. అలాగా, ఎలా తెలుసుకున్నావు అన్నాడు వాసు. తను టీచర్స్ని అడగటం మర్చిపోయిన సంగతి బయట పెట్టకుండా. మన పొరుగున లేరు జానకమ్మ గారు, మధ్యాహ్నం ఆటల సందర్భంలో ఆవిడతో చెప్పాను, మా వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు కానీ అడ్రస్ తెలీదు అంటూ. అన్నయ్య పేరు అది చెప్తే ఆవిడకి తెలుసునని చెప్పింది. ఆ పేట పేరు అది నేను సరిగా జ్ఞాపకం పెట్టుకోలేనేమోనని ఓ కాగితం మీద రాయించి తెచ్చుకున్నాను అంది. అలాగే వెళదాం అన్నాడు వాసు. గబగబా ఫలహారం కాఫీ అది ముగించుకుని ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళింటికి 10 బారల దూరంలో ఉన్న బస్టాప్లో బస్సు ఎక్కి జానకమ్మ గారు చెప్పిన స్టాప్లో దిగి ఆవిడ చెప్పిన గుర్తులను బట్టి అట్టే శ్రమపడకుండా సుబ్బారావు గారి ఇల్లు కనుక్కున్నారు. పేపర్ చదువుకుంటూ వీధి వరండా మీదే కుర్చీలో కూర్చుని ఉన్న సుబ్బారావు గారు గేటు చప్పుడు వినిపించి పేపర్లోంచి తలపైకెత్తారు. ఎవరు అన్నట్టు ఒక్క క్షణం చూసి మరుక్షణంలోనే ముఖం నిండా సంతోషం సంభ్రమం నింపుకుంటూ, నువ్వా సావిత్రి, ఈ ఊరెప్పుడొచ్చారు? వీడు నీ కొడుకు కదూ, పెద్దవాడైపోయాడు అంటూ ఆదరంగా హడావిడిగా మాట్లాడేస్తూ పేపర్ కుర్చీలో పాడేసి 2 అడుగులు ముందుకు వేసి మెట్ల దాకా వచ్చి మరీ ఆహ్వానించి వెంట పెట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు వాళ్ళని. లోపలికి నడుస్తూనే సావిత్రమ్మ గారు వాసు ఉద్యోగం సంగతి అది చెప్పింది. ఏమేవ్, ఓసారి ఇలారా, ఎవరొచ్చారో చూడు అంటూ హాల్లో నుంచే ఓ గావు కేక పెట్టారు సుబ్బారావు గారు. ఏమిటి అంత ఆర్భాటం చేస్తున్నారు అన్నట్లుగా కళ్ళ నిండా కుతూహలం నింపుకుని 1 కాదు 3 వ్యక్తులు వచ్చారు ఆయన కేకకి సమాధానంగా. అక్కడక్కడ కొద్దిగా నెరసిన జుట్టు సిగచుట్టుకుని నుదుట నయా పైసా అంత కుంకుమ బొట్టు పెట్టుకుని పని పాటలు చేసుకోవటంలో కాస్త నలిగిపోయిన నేత చీర కొంగుకు తడిచేయి తుడుచుకుంటూ వంటింట్లో నుంచి వచ్చిన ఆవిడ సుబ్బారావు గారి భార్య సుభద్రమ్మ గారు. టేబుల్ క్లాత్కి ఎంబ్రాయిడరీ కుడుతూ తండ్రి కేక విని ఆ బట్ట సూది దారం అట్లానే చేత్తో పట్టుకుని గదిలో నుంచి యువతలికి వచ్చిన 18-19 ఏళ్ల అమ్మాయి సుబ్బారావు గారి పెద్ద కూతురు సరళ. పోయిన సంవత్సరం PUC పరీక్ష రాసి పాస్ కాలేక మరి చదువు మీద ఆసక్తి కూడా లేక ప్రస్తుతం ఊరికనే ఉంటుంది. గళ్ల పరికిని, వాయిల్ కండవా, లాన్ జాకెట్టు వేసుకుని సామాన్యమైన అలంకారంతో ఉన్న ఆ అమ్మాయిని చూస్తుంటేనే ముచ్చటేసింది సావిత్రమ్మ గారికి. పెరటి వరండాలో కూర్చుని కనకాంబరం పువ్వులు మాల కట్టుకుంటూ తండ్రి హడావిడికి ఒక్క పరుగున యువతలికి వచ్చిన 12 ఏళ్ల అమ్మాయి శారద, సుబ్బారావు గారి రెండో కూతురు. ఎదురుగా కొత్త వ్యక్తుల్ని, తన చేతులలో 3 పూలదండని, జారిపోతున్న దారపు విచ్చిని చూసుకుంటూ మళ్లీ తుర్రున లోపలికి పారిపోబోయింది. కానీ తండ్రి పిలుపుతో ఆగిపోయింది. పరిచయాలయ్యాయి. ఈ 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు సుబ్బారావు గారి సంతానం. అబ్బాయిలు అలా బయట తిరిగి రావడానికి వెళ్లారు. వీళ్లంతా కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళు వచ్చారు. పెద్దవాడు రామచంద్రం సరళ కంటే 2 ఏళ్లు పెద్ద, BA చదువుతున్నాడు. తరువాతి 2 సరళ కన్నా చిన్న, శారద కన్నా పెద్ద. అందరితోటి సరదాగా కబుర్లు చెప్తూ 1 గంట సేపు పైనే కూర్చుని ఇంటికి తిరిగొచ్చారు తల్లి కొడుకు. సావిత్రమ్మ గారికి చాలా సంతోషంగా తృప్తిగా ఉంది. ఎన్నడో ఆవిడ చిన్నతనంలో వాళ్ళ కుటుంబాలు 2 ఒకే ఊరిలో ఉండేవి. అక్కా చెల్లెళ్ల సంతానంలా కాకుండా ఒకే కుటుంబంగా మెలిగేవారు. ఆ తర్వాత పెద్దవాళ్లు గతించారు. పిల్లలు పెరిగి ఉద్యోగరీత్యా తలో చోటికి వెళ్ళిపోయారు. రాకపోకలు కాస్త దూరం అయ్యాయి. ఇంకా ఆ తర్వాత వాళ్ల సంతానం పెరిగి పెద్దవారయ్యి అక్కడక్కడా స్థిరపడి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేకుండా పోయాయి. సావిత్రమ్మ గారు ఈ సుబ్బారావు గారిని చూసి 15 ఏళ్ల పైనే అయింది. బంధువుల ఇంట్లో పెళ్లి సందర్భంలో అప్పుడెప్పుడో చూసింది. ఈనాటికి ఇలా అనుకోకుండా కొడుకు ఉద్యోగరీత్యా ఒకే ఊరిలో ఉండటం తటస్థించడం, ఆ అన్నగారి కుటుంబాన్ని చూడగలగడం ఆవిడకి చాలా నిండుగా అనిపించింది. అన్నయ్య పెద్ద కూతురు చిలకలా ఉంది కదరా అంది రాత్రి వంటకి బియ్యం కడుగుతూ. వాళ్ళ పిల్లలందరూ బాగానే ఉన్నారు. మర్నాటి పాఠానికి ప్రిపేర్ అవ్వటానికి పుస్తకం తెరుస్తున్న వాసు అన్నాడు. ఆ మాట నిజమేలే అంది సావిత్రమ్మ గారు. ఆ తర్వాత ఆవిడ తరచూ వాళ్ళింటికి వెళ్ళొస్తూ ఉండేది. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవారు. 4-5 నెలలు గడిచిపోయాయి.
సరళని చూసుకోవడానికి రేపు పెళ్లివారు వస్తున్నారట అంది సావిత్రమ్మ గారు ఓ సాయంకాలం కొడుకుతో. ఆహా, అట్లాగా. ఏ ఊరు? అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్నాడతను కుతూహలంగా. అశ్రద్ధ చేత కొంత, పని తీరక కొంత, తన స్నేహితులతో కాలక్షేపం అయిపోతూ ఉండటం చేత కొంత అతను మామయ్య గారింటికి వెళ్ళటం తక్కువే. అక్కడి విశేషాలన్నీ తల్లి ద్వారానే తెలుస్తూ ఉండేవి. అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడట, తండ్రి జడ్జిగా పనిచేస్తున్నాడట. బాగా ఆస్తి అది ఉందిటలే. ఆహా, బావుంది అన్నాడు వాసు సంతోషం వ్యక్తం చేస్తూ. సావిత్రమ్మ ఏమీ అనలేదు. తల కొద్దిగా ఉంచుకుని గబగబా బెండకాయలు తరిగి ఆ ముక్కలు విసురుగా పళ్ళెంలో పడేస్తున్న తీరు, తనలో తనే మెల్లిగా ఓ నిమిషం ఏమిటేమిటో గొణుక్కుని తర్వాత ఊ అంటూ ఒక్కసారి దీర్ఘంగా విసుగ్గా మూలగటం ఆవిడలో ఉత్సాహం అనేది ఏమాత్రమూ లేనట్టు స్పష్టం చేస్తున్నాయి. తల్లి వైఖరికి విస్తుపోతూ మధ్య మధ్య ఆవిడ ముఖం వంకే చూస్తూ మెల్లిగా కాఫీ తాగుతూ అక్కడే ఓ పీట మీద కూర్చున్నాడు వాసు. కొద్ది నిమిషాలు గడిచిపోయాయి. ఇంకా అట్టేసేపు ఆ అసంతృప్తిని, నిరుత్సాహాన్ని తనలో ఇముడ్చుకోలేనట్లు సావిత్రమ్మగారు మెల్లిగా బయటపడిపోయింది. ఏమిటో అది ఇది అంటూ అలా బయట సంబంధాలు వెతుక్కోకపోతే కళ్ల ముందున్న నీకివ్వకూడదు. తల్లి మాటలు వింటూ ఒక్క క్షణం తెల్లబోయాడు వాసు. ఆ తర్వాత ఆవిడ్ని చూస్తుంటే జాలి కలిగింది. ఇలాంటి కోరిక మనసులో పెట్టుకునే కాబోలు ఆ పిల్ల మీద ఓ ప్రత్యేకమైన అభిమానం పెంచుకుని తరచూ సరళ గుణగణాలు, అందచందాలు నా దగ్గర పొగుడుతూ ఉండేది అనిపించింది. బావుందమ్మా నువ్వు చెప్పేది. తమ స్థితి ఎలా ఉన్నా పిల్లలు అదృష్టవంతులు కావాలని, హోదాగా బ్రతకాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. మనకేముందనిస్తాడు మావయ్య పిల్లని అన్నాడు వాసు తేలిగ్గా నవ్వేస్తూ. వాసు నెలలు పిల్లవాడిగా ఉన్నప్పుడు తండ్రి చచ్చిపోయాడు. ఉన్న కొద్దిపాటి ఆస్తి మీద వచ్చే ఆదాయంతో ఓ పూట తిని ఓ పూట తినక కాలం గడుపుతూ ఆ పసిగుడ్డు మీదే ప్రాణాలన్నీ నిలుపుకుని వాడిని పెంచుకుంటూ వచ్చింది సావిత్రమ్మగారు. ఆ పల్లెటూరులోనే చదువైపోయింది. హైస్కూల్ చదువుకి, కాలేజీ చదువుకి పట్నంలో కాపురం పెట్టారు. పంట మీద వచ్చేది ఏ మూలకి చాలేది కాదు ఆ రోజుల్లో. అయినా కొడుకును ప్రయోజకుణ్ణి చేయటం ఒక్కటే దృష్టిలో పెట్టుకుని అవసరమైనప్పుడు అక్కడక్కడ అప్పు చేయడానికి కూడా వెనక్కి తీయలేదావిడ. వాసుకి డిగ్రీ చేతికి వచ్చింది. అటు ఆస్తి అప్పులకి చెల్లైపోయింది. ఇంకా పై చదువులకి అవకాశం ఎట్లాగూ లేదు. పరిస్థితి అంతా అర్థం చేసుకున్న వాసు మంచి ఉద్యోగం కావాలి, మొదటే పెద్ద జీతం ఉండాలి, ముందు ముందు ఎంతో పైకి వెళ్ళగలే అవకాశాలు ఉండాలి అంటూ కోరికలు పెంచుకుని కాలయాపన చేయకుండా వెంటనే దొరికిన మాస్టర్ ఉద్యోగంలో చేరిపోయాడు. మేనమామ దృష్టి తన మీద పడకపోవడానికి కారణం అదే అని వాసుకి అర్థమైంది. అందుకే ఆ మాట అన్నాడు. కొడుకు మాటలు విని చివ్వున తల ఎత్తి కాస్త ఆవేశంగా, అనాలోచితంగానే అనేసింది. ఏం నీకేం తక్కువని? చదువు లేదా, ఉద్యోగం లేదా, గుణం లేదా? ఏం లోపమని? ఇంకా ఇంకా పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగాలు కావాలనుకుంటే నిన్నే చదివించొచ్చుగా. పైవాళ్లకైనా అంతో ఇంతో కట్నం ముట్టజెప్పాలనే అనుకుంటున్నాడుగా. అమ్మా, వాసు గొంతు బాధగా, ఉద్రేకంగా పలికింది. నాకు చిల్లిగవ్వ ఆస్తి లేని మాట నిజమే. పై చదువులు చదవాలనే కోరిక ఉండి కూడా అవకాశం లేకపోయిన మాట నిజమే. కానీ నాకు పిల్లనిచ్చే మామ దగ్గర కట్నం తీసుకుని ఆ డబ్బుతో చదువుకోవాలని కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు చెప్పించే చదువుకోవాలని కానీ నేనెప్పుడూ అనుకోలేదు. అసలు ఆ ఊహే నాకు కంపరంగా ఉంటుంది. నన్ను గురించి నువ్వు ఎప్పుడూ అలా ఆలోచించుకో. మరో విషయం కూడా ఇప్పుడే చెప్తున్నాను. నువ్వు నీ ఆలోచనలు, అభిప్రాయాలు చూచాయిగానైనా సరే ఎక్కడా అనవద్దు. ఆఖరికి మన ఇరుగు పొరుగు వాళ్లతోనైనా సరే. ఒకవేళ నీ నోటంట ఆ మాటలేమైనా బయటకొచ్చాయంటే 10 మందిలోనూ నన్ను అవమానపరిచినట్లే. అతని ఆవేశం చూస్తుంటే తను అర్థం లేకుండా పిచ్చిగా మాట్లాడి కొనుకు మనసు నొప్పించాననే పశ్చాత్తాపం కలగసాగింది సావిత్రమ్మగారిలో. ఆవిడ ఏదో అనబోతుంటే మళ్ళీ అతనే అన్నాడు. కాలం కలిసొస్తే ప్రైవేట్గానో లేకపోతే సెలవు పెట్టి కాలేజీలోనో చేరి ఇంకా చదువుకోవాలని, ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళాలని నాకు ఉంది. అలాంటి అవకాశం ఏదీ రాకపోతే ఈ ఉద్యోగంలోనే ఉండిపోతాను. ఇప్పుడైనా నన్ను నేను తక్కువగా ఎన్నడూ చూసుకోను. మనం నచ్చి నాకు పిల్లనివ్వడానికి ఇష్టపడే వాళ్ళు దేశంలో ఇంకా చాలామంది ఉంటారు. నాకు మాత్రం తెలీదుట్రా. ఏదో అయిన వాళ్ళం ఇంకా దగ్గర కావాలని ఆశపడ్డాననుకో. కానీ నాకై నేను వెళ్ళి అడుగుతానని, వీళ్ల చేత వాళ్ల చేత చెప్పించి అన్నయ్యను ప్రాధేయపడతానని ఎప్పుడూ అనుకోకు.
నీకు అలాంటి భయం ఏమీ అక్కర్లేదు. నిన్ను చులకన చేసి ఇంకా నేను బావుకునేది ఏముంది? నన్ను అర్థం చేసుకో అన్నట్లు అనునయంగా కొడుకు వంక చూస్తూ అంది. వాసు సిగ్గుపడిపోయాడు. బొత్తిగా ఏమీ తెలియని వాళ్ళకి చెప్పినట్లు తల్లి మీద అలా విరుచుకుపడ్డాడేమిటా అనిపించింది. అదేలే, నువ్వేమైనా తొందరపడతావేమోనని అంటూ నసిగేశాడు. ఆ తర్వాత సంభాషణ అంతగా సాగలేదు. కాసేపటి తర్వాత వాసు లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ గారు వంట పనిలో చొరబడిపోయింది. ఓ ఆదివారం మధ్యాహ్నం తీరికగా బయలుదేరి సుబ్బారావు గారింటికి వెళ్ళాడు సావిత్రమ్మ గారు వాసు. కబుర్ల ధోరణిలో మధ్యలో అడిగింది సావిత్రమ్మ గారు. సరళని చూసుకోవడానికి విజయవాడ నుంచి పెళ్లివారు వస్తారని చెప్పావు. 15 రోజులు కావస్తుంది కదూ. ఆ వేళ వచ్చారా? సంబంధం కుదిరినట్లేనా? ఆవిడ మాటలు వింటూ సుబ్బారావు గారు, సుభద్రమ్మ గారు, పిల్లలు అంతా కూడా ముసిముసిగా నవ్వుకుంటూ ముఖాలు చూసుకున్నారు. ఇంకా సరళైతే పెద్దగా నవ్వేస్తూ ఆ నవ్వుతెర మధ్యలోనే ఎలాగో గొంతు పెగిల్చుకుని అంది. భలే ఫార్స్ అత్తయ్య. అసలు ఆవాళ నువ్వు బావా కూడా రావలసింది. మిమ్మల్ని రమ్మనం చెప్పడం మర్చిపోయానని అమ్మ అనుకుంది. ఇదిగో బావా, ఆ పెళ్లి కొడుకు, అదే ఆ మెడికో ఉన్నాడే, అచ్చంగా చింపాంజీ అనుకో. ఆ అబ్బాయి తల్లి తండ్రి అంతా ఓ జూలో ఉండవలసిన వాళ్ళలా కనిపించారు నా కళ్ళకి. పెళ్లి కూతురు తల వంచుకుని సిగ్గుపడుతూ కూర్చోవాలంటారు, కానీ నాకైతే విరగబడి నవ్వాలనిపించింది వాళ్ళని చూస్తే. చాలే పిచ్చివాగుడు అని ముద్దుగా కూతుర్ని మందలించి, కానీ వదినగారు, ఆ పెళ్లివారు మాత్రం ఇంచుమించు అమ్మాయి చెప్పినట్లే ఉన్నారు. ఏమిటో వికారం పెట్టినట్లయి ఎంత త్వరగా వాళ్ళని ఇంట్లోంచి తరిమేద్దామా అనిపించింది అంది సుభద్రమ్మ గారు. ఆ సంబంధం తెచ్చిన పెద్ద మనిషికైనా కాస్త బుద్ధుండొద్దు. రత్నం లాంటి పిల్లకి అడవి మేళం లాంటి వాడిని తీసుకొస్తాడా? ఆ తర్వాత ఆ మాట కాస్త అతన్ని అడిగేశాలే. అబ్బబ్బే, ఏం సంబంధం, ఏం మనుషులు అంటూ ముఖం చిట్లించుకుని ఆ సంబంధం పట్ల తన అయిష్టతను వ్యక్తం చేసుకున్నాడు సుబ్బారావు గారు. బాగానే ఉంది అంది సావిత్రమ్మ గారు, అంతకన్నా మరేమనాలో తెలియక. ఆ తర్వాత కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి ఇంటికి వచ్చేశారు తల్లి కొడుకు. మరో 2-3 నెలలు గడిచిపోయాయి. సరళకి ఇంకో సంబంధం చూశారు. ఈ పెళ్లి కొడుకు ఇంజనీరు. బిలాయిలో పెద్ద జీతం మీదే ఉన్నాడు. అతని తండ్రి అన్నగారు కూడా డాక్టర్లే. ఇద్దరూ కలిసి రాజమండ్రిలో పెద్ద నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. లక్షలు ఆర్జిస్తున్నారు. అబ్బాయి బంగారపు బొమ్మలా ఉంటాడు అంటే నిజమే అనుకున్నాం. తెల్లగానే ఉన్నాడనుకోండి, ఏమిటో ముఖంలో కాస్తైనా కళాకాంతి లేకుండా బొత్తిగా పిండి బొమ్మలా ఉన్నాడు అంటూ పెదవి విరిచేసింది సుభద్రమ్మ గారు ఆ సంబంధం గురించి చెప్తూ. ఇంకో 4-5 నెలలు గడిచిపోయాయి. ఈసారి చూసిన పెళ్లి కొడుకు ఫారెన్ రిటర్న్, డాక్టరేటు, పెద్ద ఉద్యోగం, కారు, హోదా అన్నీ ఉన్నాయి. అబ్బాయి చూడముచ్చటగా ఉన్నాడు. ఈ సంబంధం అయితే బావుండునని అందరూ మురిసిపోయారు. అంత చదివిన అతనికి బొత్తిగా పీయూసీ ఫెయిల్ అయిన తనని భారీగా పరిచయం చేయటం కాస్త చిన్నతనంగా ఉంటుందని, పెళ్ళైపోయాక ఎలాగో ఇంటి దగ్గరే శ్రద్ధగా చదివి మొదట పీయూసీకి, ఆ తర్వాత బీఏకి ప్రైవేట్గా కట్టాలని సరళ కలలు కూడా కనటం ప్రారంభించింది. అయితే అది కుదరలేదు. ఏ 4,000 అయితే ఎలాగో ఇవ్వగలం, కానీ మరీ 10,000 కట్నం ఎక్కడి నుంచి తేగలం అంటూ దిగులు వెళ్ళబోసుకుంది సుభద్రమ్మ గారు. ఆ తర్వాత ఇంకా ఏవేవో సంబంధాలు చూశారు. కొంతమంది పెళ్లి కొడుకులు వీళ్ళకి నచ్చలా, కొంతమందికి వీళ్ళు ఇస్తామన్న కట్నం నచ్చలా. ఏదైతేనేం ఒక్కటి కుదరలేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఓ రోజు లీజర్ అవర్లో టీచర్స్ రూమ్లో కూర్చుని పేపర్ తిరగేస్తున్నాడు వాసు. కో టీచర్ రామేశ్వరరావు గారు చేతిలో ఉన్న పుస్తకం పక్కకు పెట్టి, ఏమయ్యా వాసుదేవరావు, నీ పెళ్లి భోజనం మాకిప్పట్లో పెట్టదలుచుకోలేదా? నీలాంటి బ్రహ్మచారులను చూస్తుంటే ఆడపిల్లలు గలవాళ్ళు ఊరికే ఉండలేరు మరి అంటూ మొదలుపెట్టి, మా అమ్మాయి కాదనుకో, మా చెల్లెలి కూతురుంది. నేనొచ్చి మీ అమ్మగారితో మాట్లాడాలనుకుంటున్నాను. లేకపోతే మీ వైపు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళని కలుసుకుంటాను అని తన మనసులో మాట బయటపెట్టాడు. ఆ గదిలో వాళ్ళిద్దరే ఉన్నారప్పుడు. మొదటి నుంచి వాసుకి ఆయనంటే పెద్దవారనే గౌరవం, ఓ విధమైన అభిమానం ఉన్నాయి. ఆయనకి వాసు ఎడల వాత్సల్యం, మంచి అభిప్రాయము ఉన్నాయి. ఆ చనువుతోటే ఆయన చెప్తుంటే చిరునవ్వుతో వింటూ ఉండిపోయిన వాసు చివరికి, బంధువులు పెద్దలు చాలామందే ఉన్నారనుకోండి,
నా పెళ్లి విషయంలో మాత్రం నా అభిప్రాయం మా అమ్మ అభిప్రాయం తప్ప మరొకరి ప్రమేయం ఉండదు అన్నాడు ఎలాంటి అరమరిక లేకుండా. మా చెల్లెలు పిల్లలు ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. వచ్చి వారం రోజులైంది, మరో వారం ఉంటారు అంటూ సంభాషణ సాగించి అన్ని వివరాలు చెప్పారు. ఆ సాయంకాలమే వాసు వెంట వాళ్ళ ఇంటికి వచ్చి సావిత్రమ్మ గారితో కూడా మాట్లాడి పెళ్లి చూపులకి రోజు నిర్ణయించుకుని మరీ వెళ్ళాడు. పిల్ల కుందనపు బొమ్మలా ఉంది. ఇదివరకు దాకా సరళే చక్కనిది అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు రాధకే సరళ కన్నా 10 మార్కులు ఎక్కువ వేస్తాను అంది సావిత్రమ్మ గారు పిల్లని చూసి ఇంటికి వచ్చాక తృప్తిగా నవ్వుతూ. మొత్తానికి మాస్టార్కి అమ్మని అనిపించుకున్నావు, మార్కులు వేయడం తెలిసిపోయింది అన్నాడు వాసు నిండుగా నవ్వుతూ. పెళ్లి నిశ్చయం అయిపోయింది. తర్వాత సుబ్బారావు గారికి కూడా ఆ సంగతి చెప్పి లాంఛనంగా ఆయన సలహా కూడా తీసుకుని పెళ్లి పెత్తనమంతా ఆయన చేతిలోనే పెట్టింది సావిత్రమ్మ గారు. బంధువులంతా వచ్చారు. పెద్ద ఆర్భాటము అట్టహాసము లేకపోయినా పెళ్లి బాగానే జరిగిపోయింది. కొడుకు కోడలు ఎంతో అన్యోన్యంగా మసులుకుంటూ సరదాగా హాస్యాలాడుకుంటూ మధ్య మధ్య చిలిపిగా వాదాలు వేసుకుని తనని మధ్యవర్తిగా తీర్పు చెప్పమని అడుగుతూ సంతోషంగా రోజులు గడిపేస్తుంటే ఆ వేడుక చూడటానికి 2 కళ్ళు చాలవనిపిస్తుంది సావిత్రమ్మ గారికి. అంత ఆనందంలో కాలం గలుస్తున్నట్టు తెలియకుండానే 3 సంవత్సరాలు దొర్లిపోయాయి. ఆ మధ్యకాలంలో వాసు టీచర్స్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశాడు. ఇంకా ఇప్పుడు రాధ ఒంట్లో కులాసాగా ఉంటోందా అని సుబ్బారావు గారు పలకరించటంతో వాసు ఆలోచనలకి ఒక్కసారి కొద్దిగా అంతరాయం కలిగింది. అంతేకాదు, సరిగ్గా తను ఆలోచిస్తున్న విషయమే ఆయన అడగటంతో ఏదో బిడియం వంటి భావం ఒక్కసారి అతన్ని చుట్టేసినట్లయింది. కానీ అది ఆయన కంటపడకుండా అంతలోనే సర్దేసుకుని ఇప్పుడు బాగానే ఉంది అనేశాడు గబగబా. తమకి పుట్టబోయే వాడిని గురించి రాధతో ముచ్చట్లు చెప్పుకుంటూ గంటలకి గంటలు గడిపేసే వాసు ఇప్పుడు ఆయనకి సమాధానం చెప్పడానికి మాత్రం అంతకన్నా మాటలు దొరకలేదు. ఇల్లు సమీపించటంతో ఆయన మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ గేటు తెరుచుకుని ఇంట్లోకి వెళ్ళారు. రా అన్నయ్య రా, ఊరు నుంచే ఇటే వచ్చావన్నమాట. అబ్బాయి దారిలో కలిశాడా ఏమిటి అంటూ హడావుడిగా పలకరించేసి, ఎండలో వచ్చావు, మంచినీళ్ళు తీసుకొస్తాను అంటూ లోపలికెళ్ళింది సావిత్రమ్మ గారు. వాసు వెంట సుబ్బారావు గారు కూడా పెరట్లోకి వెళ్ళి ముఖం కాళ్ళు కడుక్కు వచ్చారు. ముఖం తుడుచుకుని టవల్ వాసుకి అందించి, ఇవాళే ఊరు నుండి వచ్చాను అన్నారు చెల్లెలి చేతిలో నుంచి నీళ్ల గ్లాస్ అందుకుంటూ. ఆహా, ఏమిటి పెళ్లివారి కబుర్లు, సంబంధం నిశ్చయం అయిపోయినట్లేనా అంది సావిత్రమ్మ గారు కుతూహలంగా. మంచినీళ్ల గ్లాసు 2 గుటకలలో ఖాళీ చేసేసి బల్ల మీద పెట్టి తాపీగా మొదలుపెట్టారాయన. కట్నాలు పుచ్చుకోవటం అనే ఆచారం ఉంది చూశావు, దీనికి ముగింపు ఎప్పుడో కనిపించటం లేదు. కట్నాలు పుచ్చుకోకూడదు అంటూ ప్రభుత్వం ఓ బిల్లు ప్రవేశపెట్టిందే కానీ దానివల్ల ప్రయోజనం మాత్రం ఏమీ కనిపించటం లేదు. అది వరకు పబ్లిక్గా పుచ్చుకునేవారు, ఇప్పుడు రహస్యంగా తీసుకుంటున్నారు. అది వరకు పుచ్చుకునేదాన్ని వరకట్నమని స్పష్టంగా అనేవారు. ఇప్పుడు తీసుకునేదానికి లాంఛనాలు ప్రెజెంట్స్ అంటూ మరో పేరు తగిలించారు. అంతేకాని డబ్బు పుచ్చుకోవడం మాత్రం ఒక్కళ్ళు మానలేదు. ఈ ఆడపిల్లలు గలవాళ్ల అగచాట్లు తీరే రోజు ఇప్పటిలో రాదేమో. ఆయన ఈ ఉపోద్ఘాతమంతా దేనికోసమో సావిత్రమ్మ గారికి వాసుకి అర్థమైపోయింది. ఈ బెంగుళూరు వారు కూడా బాగా కట్నం అడిగి ఉంటారు, ఈ సంబంధం కూడా పొసగలేదన్నమాట అనిపించింది ఆ ఇద్దరికి. ఇప్పటికీ 5 ఏళ్ల పైగా సరళకి సంబంధాలు చూస్తున్నాడు. ఇంతవరకు ఏది కలిసి రాలేదు. ఏమిటో మామయ్యని చూస్తుంటే జాలేస్తుంది అనుకున్నాడు వాసు. 5 ఏళ్ల కింద మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తమని ఆప్యాయంగా ఆదరంగా పలకరిస్తూ కుర్చీలో నుంచి లేచి ముందుకు వచ్చిన మామయ్యకి ఈరోజు ఈ మామయ్యకి ఎంతో తేడా కనిపిస్తుంది. ఈ 5 ఏళ్లలోనే ఎన్నో ఏళ్లు పెరిగిపోయినట్లు, వృద్ధాప్యం వచ్చి మీద పడిపోయినట్లుగా ఉన్నారాయన. సావిత్రమ్మ గారికి కూడా అలాగే అనిపించింది. వాళ్ళు ఏమీ అడగకుండానే మళ్ళీ సుబ్బారావు గారే మొదలుపెట్టారు. ఏం చేస్తాం, లోకం అంతా ఓ దారిన పోతుంటే నేనొక్కడిని మరో దారిన పోతానంటే ఎలా కుదురుతుంది? సరళకి మరో 2 నెలలలో 24 నిండుతాయి. శారదకి మొన్నే 15 ఏళ్లు నిండాయి. దీనికి ఎలాగో 3 ముళ్ళు వేయించి ఇంక దానికి సంబంధాలు చూడటం మొదలు పెట్టాలి. కన్నవాళ్లకి బాధ్యత తప్పదు కదా. ఇంక వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకున్నట్లు ఉత్తరం రాసేసి
ఓ మంచి రోజు చూసుకుని వెళ్ళి తాంబూలాలు పుచ్చుకుని వచ్చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఎంత అడిగారు? అంది సావిత్రమ్మ గారు. కట్నం రూపంలో కానీ అడగలేదనుకో. కట్నం అక్కర్లేదనటం వల్లే నేను ఈ ఆశతో అంత దూరం వెళ్ళాను. సరే, వాళ్ళు అడిగిన లాంఛనాలన్నీ జరపాలంటే 10,000 పైన అవుతుంది. ఆ పైన పెళ్లి కూడా దర్జాగా చెయ్యాలి. వాళ్ళ బంధువులంతా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, చాలామందే వస్తారు. మర్యాదలకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. సంబంధానికి మాత్రం ఏ వంక లేదు. రాజాలాంటి సంబంధం. అందుకే ఎలాగో తంటాలు పడి కానిచ్చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మా ఇబ్బందులేవో మేము పడతాం. వింటున్న సావిత్రమ్మ గారు, వాసు ముఖాలు చూసుకున్నారు. కూతురికి పెద్ద సంబంధం చేయబోతున్నాను అనే సంతోషం ఓ పక్క పొంగుకు వస్తున్నా, ఇంత డబ్బు ఇప్పుడు ఎలాగో సర్దుబాటు చేయాలి, ఈ శుభకార్యం జరిగేసరికి నా నడుం సగం వంగిపోతుంది అన్న భావం కూడా మరో పక్క నుంచి తెలుస్తూనే ఉంది ఆయన మాటల్లో. మామయ్యకి ఇప్పుడు 15,000 పైనే ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తాడు? మామయ్య తండ్రి పోయాక ఆ పొలం కాస్త అమ్మేసి అన్నదమ్ములందరూ తలో ఇంతా తీసుకుంటే వచ్చిన దానితో ఆ చిన్న ఇల్లు కట్టుకుని ఇంకా ఇంతో అంతో మిగిలితే బ్యాంకులో వేశాడట. అంతకు మించి 5 పిల్లలు, తను, భార్య, తిండి, బట్ట, చదువులు అన్నీ గడుపుకునేసరికి మామయ్య జీతంలో మిగిల్చిందేమీ ఉండదు కదా. 2-3 ఏండ్ల నుంచి రామచంద్రం నెలకో 200 సంపాదిస్తున్నాడన్న పేరే గాని వాడి ఖర్చులు వాడికి ఉంటాయి. ఏమాత్రమూ మిగిల్చినా అది మాత్రం ఎంతుంటుంది? రెండో వాడిని ఇంజనీరింగ్లో చేర్పించాడు. వాడి చదువు పూర్తి కానేలేదు. మూడోవాడు ఇంకా బిఏలోనే దండయాత్రలు చేస్తున్నాడు. ఇంకా 2 ఏళ్లలో మామయ్య రిటైర్ అయిపోతే ఆయన జీతం ఆసరా కూడా ఉండదు. ఆ వచ్చే ప్రావిడెంట్ ఫండు ఈ సరళ పెళ్లికి చేసిన అప్పుకి సరిపోతుందో సరిపోదో. ఇంకా శారద పెళ్ళి ఒకటి ఉండనే ఉంది అనుకున్నాడు వాసు, మామయ్య పరిస్థితిని తలుచుకుని జాలిపడుతూ. అయితే ఆ భావం అతనిలో ఎక్కువసేపు నిలవలేదు. మరో రకం ఆలోచనలు, ఊహలు అతని మనస్సుని ఆక్రమించేసుకున్నాయి. ఈ కట్నాలు ఇచ్చుకోలేక ఆడపిల్లల తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు నిజమే, కానీ దీనికి కారణమేమిటి? ఇందులో తప్పంతా మగపిల్లల తల్లిదండ్రులదే అనడంలో సబబు ఎంతవరకు ఉంది? మనం సమస్యని ఒక పక్క నుంచే చూసి దానికి పరిష్కారం కూడా ఒక పక్క నుంచే జరగాలి అనుకోవటంలో అర్థం ఏమైనా ఉందా? ఎక్కడి దాకానో ఎందుకు, ఈ మామయ్య సంగతే తీసుకుంటే ఇప్పటికి 5 ఏళ్ల నుంచి సంబంధాలు వెతుకుతున్నాడు. ఒక్కటీ నిశ్చయం కాలేదు అంటాడు. మరి అవి నిశ్చయం కాకపోవడానికి తను మాత్రం బాధ్యుడు కాదు. ఎత్తైన సంబంధాలు తప్ప మామూలువి తను చూడనే లేదు. వాళ్ళు అడిగిన కట్నం ఇవ్వలేను అని ప్రతిసారి వెనక తీసే కంటే ఓ సామాన్యమైన సంబంధమే చూసుకుని ఉంటే తను ఇవ్వదలుచుకున్న కట్నానికి వాళ్ళు అంగీకరించేవారు. ఈ పాటికి పెళ్ళి అయిపోయేది. తను అప్పు కోసం ఇవాళ ఊరంతా తిరిగే అవస్థ పట్టేది కాదు. ఆ పని అతను చేయలేదు. సరే పోనీ అని వాళ్ళిస్తామన్నదానికే అంగీకరించి చేసుకుంటాం అన్న వాళ్ళకి వీళ్లే 90 వంకలు పెట్టి వదులుకోలేదా? కాస్త కనుముక్కు తీరుగా ఉన్న ఆడపిల్ల తను ఓ రంభనో ఊర్వశినో అనుకోవటంలో తప్పేమీ లేదు, కానీ తన సౌందర్యం చూసి ఏ అందాల రాజకుమారుడో, లేకపోతే ఇప్పుడు రాజులు జమీందారులు లేరు కనుక కొన్ని లక్షల రూపాయలకి వారసుడైన మన్మధుడు వీళ్ళని వరించి కానీ కట్నం లేకుండా పెళ్లి తీసుకుని చక్కా పోతాడు అని కలలు కనటం మాత్రం ఆరోగ్యకరం కాదు. ఒకవేళ చిన్నతనం వలనో ప్రపంచానుభవం లేకపోవటం వలనో వాళ్ళు అలాంటి ఊహలలో విహరిస్తుంటే వాళ్ళకి యథార్థం అర్థమయ్యేలా చేయాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంది. అలాంటిది లేకపోగా మా అమ్మాయికేం బంగారపు బొమ్మ చిలకలా ఉంటుంది, ఎవరైనా కళ్ళకద్దుకుని మరీ చేసుకుంటారు అని అత్తయ్య మామయ్య ఎన్నోసార్లు నాతోనే అన్నారు. అంత అహంకారంతో వీళ్ళు బాగా డబ్బు, అందం, గుణం అన్నీ ఉన్న పెళ్ళికొడుకు కోసం వెతుకుతుంటే కానీ కట్నం తీసుకోకుండా చేసుకోవడానికి అవతలి వారికి ఏమక్కర పట్టింది? ఓ లక్షాధికారి తన కూతురికి 50,000 కట్నం ఇచ్చి మరో 50,000 ఖర్చు చేసి వైభవంగా పెళ్లి చేసినా అతనికి చీమ తలకాయంతైనా బాధ అనిపించదు. అలాగే మరో భాగ్యవంతుడు కోడలికి 25,000 రూపాయల నగలు పెట్టి మరో 25,000 రూపాయలు పెళ్లికి ఖర్చు చేస్తూ తన హోదాకి దర్జాకి తగినట్టుగా మర్యాదలు జరిపించుకోవాలనుకోవటంలో మాత్రం తప్పే ఉంది. ఎటొచ్చి ఏమీ లేని వాళ్ళు వాళ్ళ మధ్య తలదూరిస్తేనే చిక్కొస్తుంది. వియ్యానికైనా కయ్యానికైనా సమాన ఉజ్జి ఉండాలి. పిల్లలు సుఖపడాలని, భాగ్యవంతుల ఇళ్లలో మసలాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు.
అలా అని శక్తికి మించిన పరుగులు పెట్టి ఆ పైన కాళ్ళు చచ్చుబడిపోయి కూలబడటం ఏమంత వివేకమైన పని? ఇంతెందుకు, ఇల్లు తాకట్టు పెట్టైనా డబ్బు తెచ్చి ఈ సంబంధమే చేస్తానంటున్నాడు కానీ మరో సంబంధం కాస్త కింది అంతస్తులోదైనా సరే చేస్తాను అని ఈనాడైనా మావయ్య అనటం లేదు. ఎవరిదాకానో ఎందుకు, కళ్ళ ఎదురుగా ఉన్న నేనే ఆనాడు ఇతని దృష్టికి ఆనలేదు. ఇక ఇది ఇంతే. ఈవేళ 10,000 అప్పు చేసి సరళ పెళ్లి చేస్తాడు. మరో 2 ఏళ్లు పోయాక మరో 15,000 అప్పు చేసి శారద పెళ్లి చేస్తాడు. ఆ అప్పంతా తీర్చడం చేతకాకపోతే చివరికి ఇల్లు కూడా అమ్మేస్తారు. ఆలోచనలతో ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరైపోయినట్లుగా ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుని దీర్ఘంగా ఊపిరి వదులుతూ సుబ్బారావు గారి వంక చూశాడు. ఆయన సావిత్రమ్మ గారితో ఇంకా ఖర్చులు అప్పులు ఆముచ్చట్లే చెప్పుకుపోతున్నాడు. ఇదిగో మావయ్య, ఈవేళ నువ్వు ఈ పరిస్థితిలో ఉండటానికి నువ్వు కూడా బాధ్యుడివే. మగపెళ్లి వారిని ఒక్కరినే ఆడిపోసుకోకు అని చెప్పాలనిపించింది వాసుకి. కానీ అంత నిర్మోహమాటంగా మాట్లాడితే మావయ్య నొచ్చుకుంటాడు అని మళ్ళీ అనిపించి ఊరుకున్నాడు. ఇంతలో రాధ 2 గ్లాసులతో కాఫీ తీసుకొచ్చింది. ఎవరిదాకానో ఎందుకు, ఈ రాధకి నేను దొరకలేదు. వీళ్ల నాన్నగారు కూడా మామయ్యలాగే గొంతెమ్మ కోరికలు పెట్టుకుని ఉంటే ఈనాటికి ఇంకా అల్లుళ్ళని వెతకటంలోనే ఉండేవారు. 4 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసరికి ఉన్న ఇల్లు వాకిలి అరించుకుపోయేవి అనుకుంటూ చిలిపిగా ఆపేక్షగా రాధవంక చూసి చిన్నగా నవ్వాడు వాసు. ఇంతసేపు సుబ్బారావు గారి మాటలన్నీ వంటగదిలో కూర్చుని విన్న రాధకి భర్త నవ్వులో భావం అర్థమైంది. ఇంకా నయం, మీరు అనదలుచుకున్న మాటలన్నీ మీ మామయ్య గారితో అని ఉంటే ఆయన మీ ఆలోచనల్ని సమర్థించపోగా మనమేదో వాళ్ల సరళ అదృష్టాన్ని చూసి అసూయపడుతున్నామని అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది అని అర్థం వచ్చేలా ఓసారి భర్త కళ్ళలోకి చూసి ఆప్యాయంగా కాఫీ గ్లాస్ అతని చేతికి అందించి లోపలికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.